నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు 4వ విడతలో భాగంగా మే 13 పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీ అట్లా కౌంటింగ్ జరిగి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది. మార్చ్ 19 అంటే దాదాపు ఇంకో 53-54 రోజులు సమయం అయితే ఉంది. ఇన్ని రోజుల సమయంలో పార్టీని కాపాడుకోవడం, పార్టీలో పోటీ చేసే నేతలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం, అదేవిధంగా క్యాడర్ని కాపాడుకోవడం అనేది రెండు పార్టీలకున్న ముందున్న సవాళ్ళు. అయితే ఇందులో టీడీపీకి కొంచెం మినహాయింపు అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు గత 4.5 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు, గెలవాలని కసితో ఉన్నారు. వస్తున్న సర్వేలు కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు వాళ్ళకు అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎన్నికల గోదాంలో తాడోపేడో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఖర్చుకు కూడా వెనకాడకుండా ఉన్నారు. ఇటు పక్కన వైసీపీ పరిస్థితికి వస్తే ఇప్పుడు వాళ్ళకి వస్తున్న సర్వేలు దేశవ్యాప్తంగా గత 4-5 రోజుల నుంచి ఒక 5-6 సర్వేలు వచ్చినాయి. అన్నీ కూడా టీడీపీ కూటమికే ఎక్కువ మెజారిటీ ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. మెజారిటీ ఎంపీ సీట్లు వస్తున్నాయంటే ఆటోమేటిక్ అసెంబ్లీ సీట్లలో కూడా టీడీపీ కూటమి హావా అయితే ఉంటుంది. ఈ వార్తలు వైసీపీ క్యాడర్కి భయాన్ని అయితే పుట్టిస్తున్నాయి. అదే సమయంలో మోడీ కూడా జగన్కి బై చెప్పి చంద్రబాబుతో కలవటం కూడా ఒక రకంగా వైసీపీని మానసికంగా దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ నేతలను కాపాడుకోవాలి, క్యాడర్ని కాపాడుకోవాలి, అదేవిధంగా ప్రజలకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలి. ఈ 2 నెలల్లో అవునన్నా కాదన్నా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగనే వ్యవహరిస్తున్నారు. పింఛన్లు ఇవ్వాల్సిన బాధ్యత జగన్ది, నెల జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత జగన్కే ఉంటుంది. వాటిని జగన్ ఎలా అమలు చేస్తాడనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కాబట్టి సరిగ్గా జీతాలకు ముందల, పెన్షన్లకు ముందల కరెంటు కొరతలు, ఎండాకాలం కాబట్టి కరెంటు కొరతలు అనేది ఎక్కువ ఉంది. ఇక ఆంధ్రలో అయితే మరీ ఎక్కువ. అదే సమయంలో కరెంటు బిల్లులు 5-6 సార్లు పెంచారని అన్నారనే కాదు, పెంచిన మాట వాస్తవం. దాని బాధ్యతలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. సో ఇప్పుడు ఆ కరెంటు బిల్లుల ఎఫెక్ట్, కరెంటు కొరత ఉంటుంది. ఎండాకాలం కాబట్టి నీటి కొరత ఉంటుంది. ఆ ఎఫెక్ట్ కూడా ఎన్నికల మీద ఖచ్చితంగా ఉంటుంది. అదే సమయంలో నేతలు వలస వెళ్ళిపోతున్నారు. ఆ దీంట్లో చెంచుగట్టయ్య ఫ్యామిలీని కాదని హనుమీరెడ్డి అని అతను తీసుకొచ్చాడు. గత 2 రోజుల నుంచి అతను పత్తా లేకుండా పోయాడు. ఆ నియోజకవర్గం మీద ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి అయోధ్య రామిరెడ్డి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ అతను టచ్లోకి రాలేదని తెలుస్తుంది. అతను ఒక్కడే కాదు, రాష్ట్రం మొత్తం మీద 175 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలలో ఈ 55 రోజుల్లో ఎంతమంది పోటీలో నిలబడతారో, నిలబడిన ఎంతమంది డబ్బు పెట్టి పోరాడతారో చెప్పలేని పరిస్థితి. క్యాడర్ కావచ్చు, కొంతమంది చోటమోట నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద నాయకులు కూడా వైసీపీకి బాయ్ చెప్పారు. ఈ రాబోయే 50 రోజులు, 55 రోజులు పార్టీని కాపాడుకోవడం అనేది జగన్కి చాలా అంటే చాలా కష్టం. అందులో ఎలాంటి డౌట్ లేదు. అదే సమయంలో ఈ సమయాన్ని ప్రతిపక్ష పార్టీకి ఉన్నటువంటి టీడీపీ బాగానే ఉపయోగించుకునే అవకాశం ఉంది. జగన్ మీద ఉన్న ప్రజా వ్యతిరేకతను ఇంకా పెంచుకోవడానికి, జగన్ చేసిన అరాచక పాలనను ఎలాంటి ఫిల్టర్లు లేకుండా జనం ముందు పెట్టడానికి ఈ సమయం అనేది ఉపయోగపడుతుంది. ఫైనల్గా ఏపీలో ఎన్నికలు 4వ విడత జరగడం అనేది వైసీపీకి నష్టమే అని చెప్పాలి.